ఏంటి నా కథ ఎందుకు చూసినారా మీరు? చచ్చిపోయిన ఏం చేసిన నేను బయటికి నడిపించిన. ఇప్పుడు మీరంతా నా వెనకమ్మడే రండి, నేను ఎక్కడికి పోయినా మీరు నా వెనకమ్మడే రావాలి అని అహంకారం ఏమైనా వచ్చిందా యేసుక్రీస్తు వారికి? లాజరు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉందో, లాజరు గారిని లేపిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారిలో అలాంటి మనస్తత్వమే ఉంది. అంతేగాని కొంచెం కూడా గర్వం కానీ అహంకారం కానీ ఆయనలో కనపడలేదు. చూడండి, స్థిరత్వం అది ఈరోజు మనలో కనపడుతుంది. అది మనలో కనపడుతుంది. ఒక పాట పాడి మనం బయటికి వెళ్తే ఎవడన్నా మనల్ని పొగిడినాడు అనుకోండి, పొగిడితే ఏమవుతుంది చెప్పండి? నేను ఇంత బాగా పాడతా, నా మాదిరి ఎవరు పాడలేరు. ఒక గంట ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉంటుందో చూడండి. ఒక గంట వాక్యం చెప్తే ఎలా ఉంటుందో చూడండి. ఒక మీటింగ్ పెట్టినామనుకోండి, ఇక్కడ ఎవడు కూడా ఈ నెల రికార్డులో ఎవడు ఇలాంటి మీటింగ్ పెట్టలేదు. మీటింగ్ పెట్టినప్పుడు ఒక విధంగా ఉన్నాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నాడంటే ఏం లేదు, స్థిరత్వం లేదు ప్రేమైన